ఫోర్త్ స్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేపట్టినప్పటి నుంచి ప్రజల ద్వారా అపూర్వ స్పందన లభిస్తుంది అని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ తెలిపారు. బుధవారం నిడదవోలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించిన నాటి నుంచి చాలా అద్భుతమైనటువంటి స్పందన ఏ మూలకు వెళ్ళినప్పటికీ కూడా కనబడుతూ ఉంది. ప్రధానంగా రాష్ట్రం మొత్తం మీద ఈ ప్రభుత్వం యొక్క నిర్వాహకం, ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి నిర్లక్ష్య వైఖరి, ఇవన్నీ కూడా ప్రజల్లో స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. వాటి పట్ల వారికి వ్యతిరేకత తెలియజేస్తూ ఉన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైందనేటువంటి మాట స్పష్టంగా కనబడుతుంది. ఒకప్పుడు ఎంతో వైభవంగా ఉన్నటువంటి నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు పట్టణం, ఇవన్నీ కూడా ఇవాళ పూర్తిగా గడిచిన 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురిగా ఉంటాయనేటువంటి మాట కూడా ప్రజల దృష్టిలో. 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా శంకుస్థాపనలే తప్పితే ప్రారంభోత్సవాలు జరిగినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తాం. లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శిలాఫలకాలకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి కూడా వాళ్ళు చూపిస్తారు. అందుకే ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి మాట ఏంటంటే, ఇక చాలు, ఒకసారి 5 సంవత్సరాలకి మ్యాండేట్ ఇచ్చాం, 5 సంవత్సరాలు పూర్తయింది, ఈ ప్రభుత్వ నిర్వాహకం మాకు అర్థమైంది, ఇక మేము దీన్ని ఇంటికి సాగనంపుతాం, కూటమి ప్రభుత్వాన్ని తప్పనిసరిగా తెచ్చుకుంటాం, తద్వారా అభివృద్ధిని సాధించుకుంటాం అనేటువంటి మాట అందరూ చెప్తాం. గోదావరి జలాలని మంచినీరుగా సరఫరా చేసేటువంటి అంశంలో ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి దాని మీద ఊసు కూడా ఎత్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అదేవిధంగా చిరకాసి ఆ రేవుకి వెళ్ళేటువంటి వంతెన దగ్గర ఊరికే కంటి తురుపుగా శంకుస్థాపనలు చేయడమే తప్పితే వాటిని ఏ రకంగానూ కూడా ఆచరణలోకి తీసుకురానటువంటి విషయాన్ని మనం చూసాం. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తామని చెప్పినటువంటి మాట కూడా, ఇవన్నీ కేవలం మాటల వరకే పరిమితమై ఎక్కడా కూడా ప్రారంభోత్సవాలు జరిగినటువంటి సందర్భాన్ని వంతెనల నిర్మాణం కానీ, ముఖ్యంగా ఇవాళ నియోజకవర్గం మొత్తం నేను తిరుగుతూ ఉంటే ఎక్కడ చూసినప్పటికీ కూడా సరైన రోడ్డు లేదు, డ్రైన్ లేవు. రోడ్డు ఉంటే డ్రైన్ లేదు, డ్రైన్ ఉంటే రోడ్డు లేదు. వాళ్ళందరూ చెప్తున్నారు డ్రైన్లు లేకపోవడం వల్ల నీరు, వర్షం వస్తే నీరు రోడ్ల మీదకి వచ్చేసి ఆ రోడ్లు పాడైపోవడం ఒక పద్ధతి, గుంట్ల పడిపోయినటువంటి రోడ్ల మీద నీరు నిలబడటం వల్ల ప్రజలందరికీ కూడా అనారోగ్యం, చిన్నపిల్లలకి అనారోగ్యం జరిగేటువంటి పరిస్థితి, ఆ గుంటల్లో పిల్లలు పడిపోయేటువంటి పరిస్థితి కూడా కనబడుతుందని చెప్తున్నారు. వీటి మీద ఎన్నిసార్లు మొత్తుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏ రకంగా స్పందించలేదు, ఈ ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి లేదు అనేటువంటి మాట స్పష్టంగా. వీటన్నిటి దృష్ట్యా ఇవాళ